దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి మనకు ఆయన తన యొక్క స్వరాన్ని వినిపిస్తూ ఇది అపాయకరమైన కాలమని, ఇది చెడు కాలమని, ఎటు చూసినా అంతా లోకమంతా కూడా దుష్టుని యందు పడి ఉన్నదని మనకు లేఖనాల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అపాయములో చిక్కుకోవద్దని, చెడుతనములోనికి వెళ్ళొద్దని, దుష్టునితో ఏ విషయంలో కూడా ఏకీభవించొద్దని అనేక విధాలుగా తన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఎప్పటికప్పుడు నేర్పిస్తూ ఆయన యందు మనము జీవించినట్లుగా తండ్రి కృప చూపిస్తూ ఉన్నాడు. అయితే లోకంలో మనుషులందరూ కూడా చాలా 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 విధాలుగా వాళ్ళు మరి ప్రయాసపడుతున్నారు. వాళ్ళ చెడుతనాన్ని పోషించుకోవటానికి చాలా అబద్ధాలతోటి పాపముతో నింపబడిన పరిస్థితులన్నీ మన చుట్టూ మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే క్రైస్తవ జీవితము లోకస్తుల వలె జీవించడానికి వీలు కాదని, క్రైస్తవ జీవితము అది పరలోక సంబంధమైనదని, ఈ లోకంతో ఎటువంటి సంబంధం లేని పరిశుద్ధతను సంపాదించుకోవాల్సిందని ప్రభు తన యొక్క పరిశుద్ధ అపోస్తలుల ద్వారా అనేక సంగతులు మనకు బయలుపరిచి ఉన్నాడు. అయితే పైనున్న వాటిని మాత్రమే వెతకండి అని క్రైస్తవులకు అనగా క్రీస్తునందున్న వారికి చాలా స్పష్టమైన లేఖనాలు వ్రాయబడ్డాయి. పైనున్న వాటిని ఎందుకు వెతకాలి? ఈ యొక్క అనుభవాన్ని ఈ వీడియోలో నేను మీకు కొన్ని సంగతులు లేఖనాల్లో నుండే స్పష్టంగా తెలుసుకున్నట్లయితే మీరు ఆత్మీయ జీవితంలో శక్తివంతులగుటకు సహాయపడుతుందని భావించి ఈ అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అందునిమిత్తమే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను మనము దినదినము ఆయన యొక్క నిత్య జీవ ఆహారము ద్వారా పొందుతూ ఉన్నాం. కొలసీలకు వ్రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని చెప్పాడు. పైనున్న వాటినే వెదకండి అంటూ ఉన్నాడు. పైనున్న వాటిని వెదకటం ఎందుకు వెదకమని చెప్తున్నారు? పైనున్న వాటినే వెదకుడి అన్నాడు. చూడండి, పైనున్న వాటిని వెదకుడి అని చెప్పలా, పైనున్న వాటినే వెదకుడి అంటే అసలు మీరు ఇంకా దేని వైపు చూడకండి, పైనున్న వాటి వైపు మాత్రమే చూడండి అని స్పష్టంగా మనకు ఈ భాష తెలియచేస్తూ ఉంది సోదరులారా. కనుకనే దయచేసి మీరు కూడా పైనున్న వాటినే వెదుకుట ద్వారా దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, క్రీస్తునందు లేపబడిన వారిగా జీవించాలని ప్రేమ కలిగిన తండ్రి ఇలాంటి పరిశుద్ధ లేఖనములు మనకు దయచేస్తూ ఉన్నాడు. అసలు పైనున్న వాటినే వెదకాలి అని చెప్పాడు కదా, ఏంటుంది పైన అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అసలు ఆయన ఎంత చక్కగా లేఖనాలలో మనము పైనున్న వాటిని వెతకడానికి చెప్పాడో దయచేసి లేఖనాల్లో గమనిద్దాం. 38వ వచనం చూడండి. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని అని చెప్పాడు మన ప్రభువు. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకొని ఏదో ఈ లోకంలో కొద్ది కాలం ఉండి వెళ్ళిపోదాం అనుకుని నేను రాలేదు, పరలోకములో నుండి దిగి వచ్చాను. ఎందుకో తెలుసా? నన్ను పంపిన వాని చిత్తం అనగా నా తండ్రి యొక్క చిత్త ప్రకారముగా ఈ లోకములో నేను పనిచేసి నా పని ముగించుకొని వెళ్ళిపోవడానికి పరలోకములో నుండి దిగి వచ్చితిని అని చెప్పాడు. కనుక మనము పరలోకములో నుండి దిగి వచ్చిన ప్రభువు ఆయన ఏ పనిని చేశాడో, తండ్రి చిత్తమును ఏ విధముగా నెరవేర్చాడో మనము కూడా పరలోకములో నుండి దిగి వచ్చిన మన ప్రభువుని మాత్రమే నిదానించి చూచువారమై ఉండాలి. అయితే ఇదే అధ్యాయాల్లోనే మనకు చాలా తేటగా ప్రభువు తెలియజేస్తున్న సంగతులు ఏంటంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 31, 32 వచనాలు. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు,
భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడను. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనాలు ఎంత తేటగా ప్రతి మనిషికి అర్థమయ్యేనట్లుగా ప్రభు మాట్లాడి ఉన్నాడు. చూడండి దయచేసి. పైనుండి వచ్చువాడు అందరికీ పైగా ఉన్నవాడు. ఆయన పరలోకములో నుండి దిగి వచ్చాడు. ఆయన పైనుండి వచ్చాడు. అందరికంటే సమస్తమైన అధికారాన్ని, సమస్తమైన జ్ఞానాన్ని, పరలోక సంబంధమైన మనుషులు కోరుకొనవలసిన విధానములన్నిటినీ కూడా ఆయన ద్వారా, ఆయన నుండి మనము నేర్చుకోవలసిన సంగతులను చాలా తేటగా తెలియచేస్తూ ప్రభు అంటున్నాడు. ప్రభు తానే స్వయంగా చెప్పిన మాట. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులే మాట్లాడును అన్నాడు. ప్రభువు పైనుండి వస్తే, పరలోకములో నుండి దిగి వస్తే భూ సంబంధి అయిన వాడు భూ సంబంధమైన మాటలు మాట్లాడతాడు. అయితే పరలోక సంబంధమైన వాడు పైనున్న వాటిని, తాను కన్న వాటిని, విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఆయన సాక్ష్యాన్ని ఎవరు కూడా అంగీకరించరట. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. ప్రభువు సాక్ష్యాన్ని మీరు అంగీకరిస్తున్నారా? ఏంటి ప్రభు యొక్క సాక్ష్యం? ఆయన పరలోకములో విన్న వాటిని, కన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. అనగా పరలోక రాజ్యం ఏంటి, పరలోక రాజ్య మహిమ ఏంటి, పరలోకములో ఎట్టి వారికి నివాసం ఉంటుంది, తండ్రి పరలోకములో కుమారుడైన క్రీస్తుతో ఏమి మాట్లాడాడో ఆ సంగతులన్నిటినీ కూడా ఈ లోకమునకు యేసుక్రీస్తుగా ఆయన దిగివచ్చి సమస్తమైన సంగతులన్నీ తెలియచేస్తుంటే, అనగా సాక్ష్యం ఇస్తూ ఉంటే ఆయన సాక్ష్యాన్ని ఎవరు అంగీకరించారట. కానీ ఈనాడు ప్రజలు అనుకుంటున్నారు, మనందరము క్రైస్తవులు దేవుని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఆయన మాటలు, ఆయన సాక్ష్యాన్ని ఎంతమంది అంగీకరిస్తున్నారండి? ఆయన చెప్పిన మాటలు మేము ఆయన అంగీకరించాం, ఆయన నమ్ముకున్నాం, మేము పాపులుగా ఉన్నాం. కానీ ఇప్పుడైతే మేము ప్రభువారుగా బ్రతుకుతున్నాం. ఇదివరకైతే మేము అన్ని ప్రజలుగా లేనిపోని విగ్రహారాధనలన్నీ చేసి నష్టపోయాం. ఇప్పుడైతే దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నామే. కానీ అక్కడతోటే మీ క్రైస్తవ జీవితము ఆగిపోయినట్లయితే ఎంత ప్రమాదం అండి. పరలోక సంబంధమైన సంగతులను ప్రభువు ఏవేవి విన్నాడో, ఏవేవి చూచాడో వాటన్నిటినీ కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు సోదరులారా. వాటన్నిటినీ నమ్మిన వారే క్రైస్తవులు. ఏది పడితే అది మరి మన యొక్క ఇష్టానుసారంగా మనం భక్తి కలిగిన వారు అని భావించుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులు అనబడమండి. ఆ ప్రభువు ఆయన మాటలను మనము విశ్వసించాలి. అందుకనే తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఈనాడు దేవుని ప్రజలు విస్తారమైపోతూ ఉన్నారు. కానీ ఆయన మాటలను, ఆయన చూచిన వాటిని, ఆయన వినిన వాటిని విశ్వసించే, ఆయన సాక్ష్యమును విశ్వసించే క్రైస్తవులు ఎందరు ఉన్నారండి? చూడండి, మరి యొక్క అనుభవాన్ని కూడా మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే 23వ వచనం చూడండి. మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. ఎంత విభాగించి ప్రభువు పైనుండుట ఏంటో, క్రింద నుండుట ఏంటో తెలియచేస్తున్నాడు. పరలోక సంబంధమైనవేంటో, భూ సంబంధమైనవేంటో తెలియచేస్తున్నాడు. భూ సంబంధి ఎప్పుడు కూడా భూ సంబంధమైన సంగతులే మాట్లాడతాడట. అయితే ప్రభువు ఒక దినం చెప్తున్నాడు కదా, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను అన్నాడు. మీరు క్రిందివారు, పైనుండి వారేంటి, క్రింది వారేంటి? జాగ్రత్త, పైనున్న వాటినే మనము వెదకాలి. పైనున్న వాటినే వెదకుడి అనే స్వరము, ప్రభు యొక్క స్వరము ఈనాడు మనకు వినిపిస్తూ ఉంది సోదరులారా. పైనున్న వాటినే ఎందుకు వెదకాలంటే, మన ప్రభువు పైనుండి అనగా పరలోకములో నుండి దిగివచ్చి
పైనున్న సంగతులను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన పైనుండి వాడు, మనము క్రిందనున్న వారము. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను అని చెప్పాడు. మీరు ఈ లోకములో వీటిని మాత్రమే ఆశించువారు. ఈ లోకములో మీరు చూస్తున్న వాటిని ప్రయాసపడి సంపాదించుకోవాలని, వాటి యందు నిమగ్నం అయిపోయి గొప్పవారైపోవాలని, ఘనులైపోవాలని, ఉన్నత దశలో బ్రతకాలని ఈ లోకంలోనే అధికారము చేయుచున్న అపవాది వాడి యొక్క క్రియలను, వాడి యొక్క మోసములో చిక్కబడిపోయి వాడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్న వారు క్రిందివారు. కానీ ప్రభువు పైనున్నవాడు. మీరు భూసంబంధులు, నేను భూసంబంధిని కాను. మీరు క్రిందివారు, నేను పైనున్నవాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకన్నా స్పష్టంగా మీకు ఇంకా ఏ లేఖనాలు చూపించాలి? దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎక్కడున్నాను అని ఒక ప్రశ్న వేసుకోండి. నేను ఈ భూ సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతున్నానా? నేను క్రింద నుండే సంగతుల యందే మనస్సు పెడుతున్నానా? లేకుంటే నా ప్రభు పరలోకములో నుండి వచ్చి ఆయన పరలోకములో విన్న వాటిని, చూచిన వాటిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే నేను పైనున్న వాటి కొరకే ఆశిస్తూ ఉన్నానా, పైనున్న వాటినే వెతుకుతున్నానా అని ఒకసారి పరీక్ష చేసుకోనండి దయచేసి. క్రైస్తవులారా, దయచేసి సమయము తక్కువైపోతుంది. దేవుని యొక్క స్వరము రోజు రోజుకు కూడాను, అంతకంతకు కూడాను వినిపించుట కరువైపోతూ ఉంది సోదరులారా. ఎప్పటికప్పుడు లోకంలో మనుషులందరూ కూడా లోకం చుట్టూ త్రిప్పే బోధకులను వెంబడిస్తున్నారు. మన బోధకుడు అనగా ప్రభు అయిన క్రీస్తు పరలోకములో నుండి దిగివచ్చిన వాడు అక్కడి సంగతులను మాత్రమే చెప్పాడు. ఆయన భూ సంబంధమైనవి కానీ, లేకుంటే ఈ లోక సంబంధమైన సంగతులు, క్రిందినున్న సంగతులు మన ప్రభువు వాటిని వెంబడించమని చెప్పట్లేదు. వాటి ఎడల మీ మనస్సు పెట్టవద్దు, పైనున్న వాటినే వెదకండి అని మనకు చాలా తేటగా తెలియచేస్తూ ఉన్న అనుభవాలు కూడా దయచేసి మీరు గమనించాలి. అంతేకాకుండా ప్రభువు చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చూడండి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మన ప్రభు యొక్క రాజ్యము కూడా ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని స్పష్టంగా పిలాతు ఎదుట సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. నిజముగా ఈ లోకంతో ప్రభువు ఏమాత్రం ఎటువంటి వాటిని బోధించలేదు, ప్రకటించలేదు. ఆయన ఈ లోకంలో ఉన్నట్లుగా ఏ దినము ఏ క్షణము కూడా బ్రతకలేదు. మనందరికీ మాదిరి చూపించుటకు ఈ లోకంలోనికి వచ్చి మనము మన యొక్క శరీర కోరికలను, శరీర దురాశలను, శరీరము దాని ఇచ్చలను ఏ విధముగా చంపుకోవాలో వాటిని నేర్పించి మనలో ఉన్న మన ఆత్మ నిత్య జీవము పొందినట్లు అనగా పరలోక రాజ్యములో ప్రవేశించినట్లుగా మన ప్రభు మనకు ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా బోధించి తాను చేసి చూపించి మనలను కూడా అట్టి వారిగా, ఆయన వంటి వారిగా అనగా క్రీస్తును పోలి జీవించువారిగా మనము బ్రతుకున్నట్లుగా మనకు ఎన్నో పరలోక సంబంధమైన శ్రేష్టమైన సంగతులకు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు సోదరులారా. ఆయన ఈ లోక సంబంధుడు కాదు. ఆయన పరలోకంలో నుండి దిగి వచ్చినవాడు. ఆయన భూ సంబంధి కాడు సోదరులారా. ఆయన పరలోక సంబంధి అయి ఉన్నాడు. ఆయన రాజ్యము పరలోకము. ఆ పరలోక రాజ్యమును గూర్చి మనలను కూడా ఆ రాజ్యానికి వారసులుగా చేయడానికి మన ప్రభు అందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. కానీ నిజంగా ఈనాడు ఈ బోధకులు చెప్పినట్లు, ఈనాడు ప్రజలందరూ భ్రమలో ఉన్నట్లు
ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదండి. అపోస్తలుడైన పౌలు ఆయన చాలా స్పష్టంగా క్రీస్తును గురించి ప్రకటన చేస్తూ, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మా బోధ మోసయుక్తమైనది కాదు అని చెప్పాడు. అంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే, వివేకము కలిగిన వారైనట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానము కలవారైనట్లయితే, అసలు కపటపు బోధలు చేసేవారు, అపవిత్రమైన బోధలు చేసేవారు, నిజముగా మోసయుక్తమైన బోధలు చేసేవారు ఎందరూ ఈ లోకములో విస్తరించిపోయి ఉన్నారో మీకు అర్థమవుతుంది. కానీ అమ్మో ఇలాంటి విమర్శలు చేయకూడదు, ఇలా చేయకూడదు అనుకునేవాడు బుద్ధిహీనుడు సోదరులారా. ఇది విమర్శ కాదు, సత్యము చేదుగా ఉంటుంది, సత్యము చాలా దూరంగా లోతుగా ఉంటుంది. సత్యము క్రీస్తు అండి. అందుకే అందరూ ఈనాడు యేసునందు మాత్రమే నమ్మిక ఉంచామని చెప్పుకొని చర్చిలకు వెళ్ళిపోతున్నారు. కానీ సోదరులారా, పైనున్న వాటిని వెదకాలి అంటే క్రీస్తు బోధ మాత్రమే విశ్వసించిన వారికి అర్థమవుతుంది. పైనున్న వాటిని చూడాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదు. పైనున్న వాటినే వెదకాలి అంటే కేవలము క్రీస్తు బోధలో ఉన్న వారికి మాత్రమే సాధ్యము. ఆ బోధను విశ్వసించిన వారికి సాధ్యం. ఈ లోకమందు ప్రభు అయిన తండ్రి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించాడండి బోధని, అదే క్రీస్తు బోధ. అనగా ఈనాడు ఏ సంఘములోనైనా ఎక్కడైనా ఏ బోధకుడైనా క్రీస్తును గురించి మాత్రమే బోధించాలి. అనగా క్రీస్తు పైనున్నవాడు, పైనుండి అనగా పరలోకములో నుండి దిగి వచ్చినవాడు, ఆయన ఇచ్చిన సాక్ష్యము, ఆయన చూచిన వాటిని, ఆయన వినిన వాటిని, మనకు బోధించిన వాటిని మాత్రమే బోధించేది క్రీస్తు బోధ. లోకంలో ఎన్నో బోధలు ఉన్నాయి సోదరులారా. అవన్నీ కూడా ఒక దినాన పాతాళానికి దారి చూపించేవే. క్రీస్తు బోధ మాత్రమే పైనున్న వాటినే వెదకున్నట్లు మనలను శక్తివంతులుగా చేస్తూ ఉన్నాడు అని మీరు విశ్వసించగలిగినట్లయితే మీ జీవితంలో చాలా మీకు మీరే మేలు చేసుకున్న వారు అవుతారు. అందుకనే ఈ లోకంలో చాలా రకరకాల బోధలు బోధించే వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయాన్ని చూసినట్లయితే 18-19 వచనాలు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్పాడు. సిలువను గూర్చిన వార్త అనగా సిలువ వేయబడిన క్రీస్తును గురించిన వార్త అందరికీ అది అర్థం కాదట, అందరూ దానిని విశ్వసించరు. చాలామంది నశించిపోవచ్చున్న వారికి వెర్రితనంగా కనిపిస్తోంది, కానీ రక్షించబడుచున్న వారికి మాత్రమే అది దేవుని శక్తి అని చెప్పి, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకము శూన్యమగును అన్నాడు. చాలామంది జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు, వారి జ్ఞానము నాశనం అయిపోతుందని చెప్తున్నాడు సోదరులారా. వారి జ్ఞానము ఈ లోక సంబంధమైందా, లేక దయ్యముల జ్ఞానాన్ని బోధించుచున్న వారు ఉన్నారా, లేకపోయినట్లయితే విపరీతమైన బోధలు చేస్తున్నారా? కలిపి చేర్పేడి బోధలు చేసే వాళ్ళందరూ కూడా వారి జ్ఞానము నాశనం చేయబోతున్నాడు ప్రభు. వారు చాలా వివేకులమని చెప్పుకుంటున్నారు, వివేకుల వివేకమును శూన్యపరుతును అని చెప్పి. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, పెద్ద పెద్ద స్కాలర్స్ అని చెప్పుకొని పెద్ద పెద్ద ఫిలాసఫర్లాగా లోకంలో బోలెడన్ని సంగతులు మాట్లాడుతున్న వీళ్ళందరూ కూడా జ్ఞానులుగా లోకములో పెద్ద భక్తి కలిగిన వారిగా చలమణి అయిపోతూ ఉన్నారు. కానీ సోదరులారా, ప్రభువు చెప్తున్నాడు, ఈ జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోకములో చాలామంది జ్ఞానులుగా, వివేకులుగా, శాస్త్రులుగా, లేకపోయినట్లయితే చాలా తర్కవాదులుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళందరి జ్ఞానాన్ని నాశనం చేస్తాడట, వీరి వివేకాన్ని శూన్యముతో ఎంత స్పష్టంగా చెప్పాడో. వారి వివేకమును శూన్యపరతును అన్నాడు. శూన్యపరతును అంటే దాని అర్థం ఏంటంటే, వారి యొక్క జీవితంలో వారికి వారు పనికిరారు, మరెవరికి పనికిరాని వారు ఎంతమంది ఈనాడు బోధకులు అనిపించుకుంటున్నారు. లోకస్తుల గురించి మాట్లాడలేదు, ఈ లోక జ్ఞానాన్ని దేవుని యొక్క సంఘాల్లో చొప్పించిన దొంగ బోధకులను గురించి ఎంతగా అపోస్తులైన పౌలు ప్రాధేయపడ్డాడో, వేడుకున్నాడో, కన్నీరు విడిచాడో. వాళ్ళ బోధల్లో నుండి బయటకు రండి అని చెప్పి, వాళ్ళ బోధలను ద్వేషించండి, వాళ్ళని అంగీకరించకండి,
వాళ్ళ దగ్గర నుంచి దూరంగా పొండి అని చెప్పి దొంగ బోధకుల విషయమై ఎంతగా ప్రలాపించి చెప్పాడో సంఘాలకు, ఎంత పౌరుషం కలిగించేలాంటి బోధను చెప్పాడో సోదరులారా. ఈనాడు నిజముగా దేవుని యొక్క జ్ఞానం కలిగిన, వివేకం కలిగిన వారు లేకపోవుట చాలా బాధాకరమైన విషయం. ఎవరు ఏది చెప్తే వారిని నమ్మే అలాంటి ప్రజలు వారు ఎంత నష్టపోతున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పైనున్న వాటినే వెదకండి అని తెలియచేస్తే మిమ్మల్ని ఈ లోకంలోనే వీళ్ళ యొక్క ఈ బోధకులందరూ కూడా వాళ్ళ యొక్క ఆశలలో మీ ఆశలను ప్రేరేపించుకుంటూ, అంటే వాళ్ళకేమో డబ్బు సంపాదించాలని ఆశ, మీకేమో ఏదో దేవుడి దగ్గర నుంచి పొందేయాలి, బాగా ఉండాలి, గొప్పగా ఉండాలి, సంపాదించుకోవాలి, పెద్దోళ్ళం అవ్వాలి, కష్టాలు పోవాలి, ఇలాంటి ఆశలతోటి మీరు వెళతారు. అసలు ఇది క్రైస్తవ్యం కాదండి. ఇలాంటి దొంగ బోధల వల్లనే ఈనాడు క్రైస్తవ్యాన్ని చులకనగా చూస్తున్నారు సోదరులారా. మన ప్రభువు చెప్పినవన్నీ కూడా పైనున్న సంగతులే. ఆయన రాజ్యము కూడా ఈ లోక సంబంధమైంది కాదు. దయచేసి ఈ లేఖనాలను మీరు గమనిస్తారని, కొద్దిమంది వినుచున్నవారైనా సరే మీ మనఃపూర్వకంగా వీటిని ఆలోచిస్తారని, కొందరికైనా సరే వీటిని తెలియచేస్తారని, నిజమైన క్రీస్తు ప్రేమను సంపాదించుకొని క్రీస్తు బిడ్డలుగా బ్రతుకుతారని ఆశతో నేను ఈ లేఖనములను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత ఈ యొక్క ఆత్మ సంబంధమైన సంగతులను మీకు తెలియపరచటం జరుగుతోంది. అయితే దేవుని యొక్క మహాకృప చేత ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొక్క జీవితాల్లో ఆయన ఎంత కృపలను చూపిస్తున్నాడో కూడా దయచేసి మీరు గమనించాలి. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకున్నారట. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పదో గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు బోధ వినడానికి కొంతమంది పాపులు సుంకరులు వచ్చారు, కానీ ఈ లోకంలో శాస్త్రులుగా లేకపోయినట్లయితే చాలా చాలా వివేకం కలిగిన వారని జ్ఞానులని పరిసయ్యులని చెప్పుకుంటున్న వారు ప్రభు మీదే సణుక్కుంటున్నారు. ఎందుకో తెలుసా? ఈయన పాపులతోటి సుంకరులతోటి కలిసి భోజనం చేస్తున్నాడు అని. అందుకు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతకడా? జాగ్రత్తగా చూడండి. ఈ వాక్యం మాకు ఎప్పుడో తెలుసు. ఈనాడు క్రైస్తవులకు పట్టిన చీడ వదిలించడం కూడా చాలా కష్టం. అన్నీ తెలిసినట్టే ఉంటాయి, అన్నీ విన్నట్టే ఉంటాయి. మాకేదో భక్తి కలిగిన వాళ్ళం, మేము చర్చికి వెళ్తున్నాం, మాకు ఎవడ చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి హృదయ గర్వం చేత నిజంగా దయ్యముల బోధల యందు లక్ష్యముంచి అనేకులు భ్రష్టులైపోతున్నారని ఆత్మ తేటగా చెప్పుచున్న సంగతులను కూడా దయచేసి లక్ష్య పెట్టండి. దేవుని యొక్క మాటకు లోబడండి. ఎన్ని తెలిసినప్పటికీ మాకు తెలిసింది అనుకోవద్దు. దయచేసి ప్రభు యొక్క వాక్యము అనుక్షణము అది నూతనమైందిగానే ఉంది. అది దేవుని యొక్క శ్రేష్టమైన సంగతులతోటి ప్రభువు మనకెప్పటికప్పుడు నూతనమైన హృదయం కలుగునట్లుగా ప్రకటన చేస్తూనే ఉన్నాడు సోదరులారా. ఈ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అనేకులు పాపులతో సుంకర్లతో భోజనం చేస్తున్నాడని ఆనాడు గర్విష్ఠులైన శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ప్రభువు మీద సణుక్కుంటూ ఉన్న సందర్భంలో ప్రభు చెప్తున్నాడు, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయట. ఆ 100 గొర్రెల్లో ఒక్కటి మాత్రమే తప్పిపోయింది, 99 గొర్రెలు అక్కడే ఉన్నాయి. అయితే ఆ మనుషుడు తను దగ్గర ఉన్న 99 గొర్రెలను చూసుకొని సంతోషించట్లేదు. తప్పిపోయిన గొర్రె, అయ్యో అది ఎక్కడ పోయింది అనుకొని ఈ 99 ప్రక్కన పెట్టి ఆ తప్పిపోయిన గొర్రెను వెతకడానికి వెళ్ళిన ఆ చక్కని ఉపమానాన్ని మన ప్రభువు తెలియచేస్తున్న అనుభవం దయచేసి చూడండి. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని, జాగ్రత్తగా చూడండి, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై
కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 99 గొర్రెలు నీతిమంతులతో పోలుస్తున్నాడు సోదరులారా ప్రభు. ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు కూడా నీతిగానే, అనగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విశ్వాసులుగానే ఉన్నారు. కానీ ఏదో ఒకరోజు పొరపాటున ఒక్క గొర్రె తప్పిపోయింది. అయితే 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్కదాని కోసం వెళ్ళిపోయాడేంటి? అయ్యో అది ఒకటి దొరకపోతే పోయింది, ఈలోగా ఈ 99 గొర్రెల్లోకి మళ్ళీ ఏదన్నా తోడేలు వచ్చేస్తుందేమో అన్నంతగా భయంతో చదువుకున్న దాన్ని నేను. అయితే 99 తోడేలుకో, నక్కకో, కుక్కకో ఆహుతైపోయేవి కాదు సోదరులారా. అడవి మృగాలకు ఆహుతైపోయేవి కావు. 99 నీతిమంతులు, అనగా వాళ్ళు పైనున్న వాటిని మాత్రమే వెతికే దేవుని యందు పూర్ణ హృదయంతో మనస్సు పెట్టిన భయభక్తులు కలిగిన వారు. కనుకనే వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి, అయ్యో తప్పిపోయిన గొర్రె ఏదో పొరపాటు చేసింది, ఆ పొరపాటు నుంచి దాన్ని బయటికి తీసుకొని వచ్చి, అనగా దేవుడు ఎంత ప్రేమ చూపిస్తాడో, ఒక్కటి కూడా పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం ఉండదు. అయితే తప్పిపోయిన గొర్రెను అది దొరికిన తర్వాత దానిని భుజాల మీద వేసుకొని, చూడండి ఎంత చక్కగా, అది నా గొర్రె దొరికినదని మీరు కూడా నాతో సంతోషించండి అని చెప్పి చక్కగా దానిని తీసుకొని వస్తాడు కదా, తన భుజముల మీద వేసుకొని తీసుకొస్తాడు కదా. అలాగుననే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై ఎక్కడ కలుగుతుందండి సంతోషం? దయచేసి మీరు లేఖనాల్లో చూడండి సోదరుల, ప్రతి పదము చాలా చాలా అమూల్యమైనవండి. దేవుని సంగతులు చాలా విలువైనవి సోదరులారా. నా గొర్రె దొరికిందని గబగబమని భుజాల మీద వేసుకొని ఏదో సంతోషంగా వచ్చినట్లుగా కాదు. ఈ యొక్క మారు మనస్సు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని చెప్పాడు. నా ప్రియ సహోదరులారా, ఒక్క పాపి మారు మనస్సు పొందితే పరలోకమందు సంతోషం కలుగుతుందంట. ప్రభు ఆయన ఒక్క వ్యక్తిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడని మన తండ్రి ఈవేళ మన విషయంలో కూడా ఆయన ఎంత వెతుకుతున్నాడో జాగ్రత్తగా చూడండి. ఎందరో నీతిమంతులు, సృష్టి ప్రారంభం నుండి హేబెల్ మొదలుకొని నీతిమంతులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయనను పూర్ణ మనస్సుతో నమ్మి వారి సాక్ష్యమును మిగిల్చిన వారు. అయితే ఈనాడు మన యొక్క జీవితంలో మనము కూడా ప్రభు పరలోకంలో నుండి దిగివచ్చిన ఆయన సాక్ష్యాన్ని మనము కూడా విశ్వసించి మనము కూడా మారు మనస్సు పొందితే పరలోకమందు సంతోషం కలుగుతుందని చెప్పడానికి ఆయన, ఇది లోక సంబంధమైన విషయం కాదు సోదరులారా. మారు మనస్సు పొందుట అనేది దేవుని యొక్క అత్యధికమైన ప్రేమను పొందిన వారికి అట్టి కృప కలుగుతుంది అనే సత్యాన్ని మీరు గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో 99 మంది నీతిమంతులు వాళ్ళందరినీ ఒక ప్రక్కన పెట్టేశాడు. రే నా గొర్రె తప్పిపోయింది, నా గొర్రె అది కూడా, కానీ తప్పిపోయింది. కనుక నీవు ఎక్కడ తప్పిపోయినా, ఆలోచనలో, క్రియల్లో, మనుషుల యొక్క మోసములో ఎక్కడ తప్పిపోయి ఈ అడవిలో, ఈ లోకమనే అరణ్యంలో ఎక్కడ నష్టపోతావోనని ప్రభు నిన్ను వెతుకుతున్న అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. దయచేసి మీ మనసును నిలపండి. పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనల్ని చేయడానికి మన ప్రభువు సిలువను గూర్చి మనకు వార్తను వినిపిస్తూ ఉన్నాడు, పైనున్న సంగతులను వినిపిస్తూ ఉన్నాడు. సోదరులారా, సిలువను గురించిన వార్త వెర్రితనంగా తీసుకోకండి. దేవుని యొక్క సన్నిధిలో మనము రక్షణ పొందాలని ప్రభు అయిన తండ్రి మన ఎడల ఆయన చూపిస్తున్న ప్రేమను దయచేసి మనసును పెట్టండి. పరలోకంలో సంతోషం కలిగే సంగతులండి ఇవి. లోకానికి అర్థం కావు. లోకం ఎప్పుడు తెలుసుకోలేదు సోదరులారా. లోకానికి లోక సంబంధమైన విషయాలే, వాటిని గురించి అది చాలా ఇంట్రెస్ట్గా వాటిని వెంటపడతారు, వెతుక్కుంటారు, వాటి కొరకే ఆశిస్తారు, వాటి కొరకే వారి ప్రాణాల్లో నెమ్మది లేకుండా
దిక్కుమాలిన బ్రతుకులు బ్రతికి దిక్కుమాలిన చావు చావటానికే యాతన పడుతూ ఉన్న లోకాన్ని మనం చూస్తున్నాం. కానీ మన ప్రభువు మనకు ఈ లోక సంబంధమైన సంగతులు చెప్పటం లేదు. పైనున్న వాటిని గురించి మాట్లాడుతూ పైనున్న పరలోక పట్టణంలో సంతోషం కలిగించే సంగతులను గురించి మనకు తెలియచేస్తున్నాడు. నిజంగా ఇలాంటి సంగతులు నేర్చుకుంటున్నందుకు కూడా మనము ధన్యులమే సోదరులారా. అయితే మరి యొక్క చక్కని అనుభవాన్ని లేఖనాల్లో మనం చూద్దాం. ప్రభువు మనలను ఎక్కడ ఉంచాడు అనే సత్యాన్ని కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూసారా? క్రీస్తు యేసునందు, యేసు క్రీస్తు అనలేదు, యేసు అనలేదు సోదరులారా. మనము దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నాం, దేవుని సన్నిధికి వెళుతున్నాం. కానీ మనలో పరలోక సంబంధమైన సంగతులు అనగా క్రీస్తు బోధ లేకపోవుట చేత లోకాశల్లోనే బ్రతుకుతున్నాం, లోక సంబంధులుగానే బ్రతుకుతున్నాం, లోకం చుట్టూనే లోకస్తులు అన్ని జనులకున్న కోరికలతోనే బ్రతుకుతున్నాం. అందుకని ప్రభు వారిని ప్రత్యేకంగా ఏమన్నాడో తెలుసా? మీరు అనగా దేవుని యొక్క ప్రజలు, దేవుని అంగీకరించే మంచి సంఘాలలో నిండిపోతున్న ఈ జనులందరూ కూడా భయంకరమైన దురాశలతోటి, అన్ని జనుల పద్ధతులతోటి, వారు ఏదైపోతుందోనని భయముతోటి, మరణ భయముతోటి, దాస్యపు బ్రతుకులతో బ్రతుకుతున్న పరిస్థితులను మనం చూసినట్లయితే ప్రభు అయిన తండ్రి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారైపోతున్నారు. నా సన్నిధికని వస్తున్నారు, దేవుని యొక్క ప్రజలు అనుకుంటున్నారు, దేవుని పేరు పెట్టుకుంటున్నారు. కానీ మీరు పాపములతో అపరాధములతోనే బ్రతుకుతూ ఉన్నారు. చేయకూడని పనులు చేస్తున్నారు, లోకస్తుల్లాగా బ్రతుకుతున్నారు, భూ సంబంధంలాగా బ్రతుకుతున్నారు, క్రింది వారి వలె బ్రతుకుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉండిపోయినట్లుగా లోక సంబంధమైన వాటి కొరకే ప్రార్థనలు, లేకపోయినట్ల యాచనలు, వీటి కొరకే సంఘాలకు వెళుతున్నారు. ఇలాంటి బోధలు అన్ని చెరిపెడి బోధలే కానీ, కొరుకుడు పుండు ప్రాకినట్లుగా ప్రాకుచున్న బోధలే కానీ సోదరులారా, దేవుని యొక్క రాజ్య సంబంధమైన పైనున్న వాటిని వెతికే అట్టి మనస్సు మీలో తయారైందా? తయారవ్వడానికి గల కారణము మీరు క్రీస్తును ఎరుగకపోవుట, క్రీస్తు బోధ లేకపోవుట, ఈ సంఘములలో క్రీస్తుని గురించి ప్రకటించే బోధకులు లేకపోవుట చేత దేవుని యొక్క ప్రజలను చెప్పుకుంటున్న వారు అందరూ కూడా ఈనాడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగానే బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను అన్నాడు. క్రీస్తుతో కూడా అని చెప్పాడా? యేసు క్రీస్తుతో కూడా అని చెప్పాడా? దయచేసి మీరు చూడాలి లేఖనాన్ని. చూడండి, మీ పాపము 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను అని చెప్పాడు. క్రీస్తులో నిత్య జీవం ఉన్నది సోదరులారా. క్రీస్తులో చచ్చిన వారు బ్రతుకుతారు. క్రీస్తు పగటి సంబంధి, క్రీస్తు పరలోక సంబంధి, క్రీస్తు పైనున్న రాజ్యానికి రాజాది రాజు సోదరులారా. నా రాజ్యము అని చెప్పాడు. అందుకే పిలాతు ఎదుట నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు అని చెప్పాడు మన ప్రభు. కనుక క్రీస్తు ద్వారాగా బ్రతికిన వారికి మాత్రమే పరలోకములో కూర్చునే చక్కని అనుభవాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఎఫెసీ 2:7లో. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఒక పాపి మారు మనస్సు పొందినట్లయితే పరలోకమందు సంతోషం వస్తుంది. అనేక మంది పరలోక సంబంధులు సంతోషిస్తారు. ఒక అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనిషి క్రీస్తుతో కూడా బ్రతికినట్లయితే వారిని ప్రభువు తన యొక్క రాజ్యములో కూర్చుండబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యములో అన్నాడా, లేకుంటే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అన్నాడా?
జాగ్రత్తగా చూడాలి. పరలోకమందు ఆయనతో కూడా కూర్చునే భాగ్యాన్ని దేవుడు క్రీస్తునందున్న వారికి మాత్రమే అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తుతో కూడా బ్రతికిన వారికి మాత్రమే అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే మన ప్రభువు పరలోకమందున్నాడు కనుక పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యున్న మన ప్రభు అయిన క్రీస్తు ఆయనను మాత్రమే మనము చూడడానికి పైనున్న వాటినే వెదకుడి అని చెప్తున్నాడు. పైనున్న వాటిని మాత్రమే వెదుకువారు క్రీస్తునందు ఉన్నవారు. భూ సంబంధమైన సంగతుల మీద మనస్సు పెట్టుకొనకుడి. ఈ క్రింది వారికి అనగా వాళ్ళు కూడా దేవుని యొక్క ప్రజలే సోదరులారా, కానీ వాళ్ళకి క్రీస్తుని గురించిన అనుభవాలు తెలియవు. నేను అసలు ఈ యొక్క జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అనే యొక్క ఛానల్ పెట్టడానికి గల కారణం మీరు క్రీస్తు వారిగా ఉండాలని, పైనున్న వాటినే వెదుకువారిగా ఉండాలని. యేసునందు మాత్రమే ఉన్నవారు అపరాధములు చేస్తారు, పాపములు చేస్తారు. వీటన్నిటినీ చేయటం వలన వాళ్ళ ఆత్మలు చచ్చిపోతాయి. కనుక మేము దేవుని ప్రజలమని అందరూ మోసపోతున్నారు. దేవుని ప్రజలారా, మనందరము కూడా క్రీస్తు వారముగా, క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వారముగా, పైనున్న వాటిని వెదకువారుగా జీవించడానికి ఎన్ని వందల కొద్ది వీడియోస్ చేశాను సోదరులారా. కానీ వీటిని గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది అని నేను ఎప్పుడు నిరుత్సాహపడలేదు, నిరాశ చెందలేదు. ఎందుకో తెలుసా, ఈ యొక్క సత్యాన్ని అంగీకరించని వారు, చూడని వారు, లక్ష్య పెట్టని వారు మొత్తం అందరూ కూడా వాళ్ళే ఉంటారని కూడా నాకు తెలుసు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పైనుండి దిగివచ్చి పైనున్న సంగతులను గూర్చి సాక్ష్యం ఇస్తే, ఆయన కన్నవాటిని విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇస్తే నా సాక్ష్యం ఎవరు నమ్మరని ఆయనే చెప్పాడు. ఈ వాక్యాలు, క్రీస్తుని గురించిన వాక్యాలు నమ్మరండి. మీకు ఏదైనా సరే శారీరకంగా మేలు జరుగుద్ది, స్వస్థతలు జరుగుతాయి, అనుకున్నవి జరుగుతాయి, మగపిల్లలు పుడతారు, లేకుంటే మీకు అసలు ఇంతవరకు పిల్లలు లేరు, పిల్లలు పుడతారు, ఇలాంటి మాటలు చెప్పుకునే చోటకైతే అబద్ధాలు, అవన్నీ మాయ మాటలు, వాటి దగ్గరికి అయితే ప్రజలు చాలా ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే ప్రజల హృదయంలో అంతా వాళ్ళకి దురాశలే కదా ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, సత్యాన్ని గమనించండి, సత్యవాక్యాన్ని అంగీకరించండి, క్రీస్తును ప్రభువుగా మీ హృదయములలో ప్రతిష్ఠించుకొనుడి అంటూ ఉన్నాడు అపోస్తులుడైన పేతురు. మీరు క్రీస్తును కలిగిన వారైతేనే క్రైస్తవులు అవుతారు. మీరు క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన వారైతేనే పరలోకమందు కూర్చుంటారు. మీరు క్రీస్తుతో కూడా పైనున్న వాటిని వెతికితేనే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. యుగ యుగములో ఆయనతో కూడా ఉండడానికి వీలు కలుగుతుందనే సత్యాన్ని దయచేసి వినిన వాటికి అలవాటు పడిపోయారేమో, కానీ ఈ నూతన నిబంధనకు సంబంధించిన సత్య వాక్యాన్ని, క్రీస్తును గూర్చిన వాక్యాన్ని, క్రీస్తు బోధకు సంబంధించిన వాక్యాన్ని దయచేసి మీ హృదయంలో చేర్చుకోగలిగినట్లయితేనే మీరు నిజముగా నిత్య జీవం పొందుతారు. ఈ అశాశ్వతమైన లోకంలో ఏ ఒక్కరికి ఏది కూడా శాశ్వతం కాదు. లోకస్తులందరూ లోకం కొరకే వెంపర్లాడుతూ ఉన్నారు సోదరులారా. కానీ దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుతున్న మనము పరలోకము కొరకు ప్రయాసపడి పరలోక రాజ్యములో మనము మన యొక్క స్వాస్థ్యాన్ని సంపాదించుకొనుట కొరకు లోకములో ఉన్నంత కాలము శరీరమందు శ్రమపడి ప్రభు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, సంపాదించుకోవాలి. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు మరి ఒక చక్కని మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకంలో మన పౌరస్థితి ఉంటే, పరలోకము పైనుంటే మరి పైనున్న వాటినే కదా మనం వెతకాలి. చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అని చెప్పాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ లోకంలో ఓట్లు వేసుకోవడానికి పౌరస్థితిని, అది కూడా ఓట్లు కూడా లేకుండా చేయాలి అనేది, ఓట్లు అన్నీ చూస్తున్నారు కదండి, మహామాయ లోకం అండి ఇదంతా.
ఎప్పుడు ఎవరు ఎలాగూ ఏం చేస్తారో ఏం మాట్లాడతారో అన్నీ పచ్చి అబద్ధాలు. లోకమంతా అబద్ధంతో నింపబడింది, అబద్ధికుని యందు నిండి ఉన్నది. మోసము చేయువాడు అబద్ధికుడు అని మనం చదువుకుంటున్నాం. లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది. సోదరులారా, ఈ లోకంలో మంచి జరుగుతుంది అని ఎప్పుడు ఆశించకండి, చివరికి నిరాశపడి నష్టపోకండి. ఈ లోకములో అంత అన్యాయం, మోసం, అక్రమం, అబద్ధం, అవినీతి, ఇంకా చెడుతనం, పాపం పాపం పాపమే నిండిపోయిన లోకం. కానీ మన ప్రభువు మనల్ని పరలోకమందు పౌరులుగా, మన పౌరస్థితి పరలోకమందు భద్రముగా ఏ విధముగా కాపాడుకోవాలో మనకు నేర్పిస్తూ ఉన్న శ్రేష్టమైన సంగతులు. చచ్చిపోయిన తర్వాత మారిపోయి అక్కడికి ఏదో వెళ్ళిపోయేది ఏమీ లేదు సోదరులారా. మన ఊపిరి మనలో మన జీవము మనలో ఉండగానే మనము మన శరీరము ఆత్మ ఈ రెండిటి మధ్యలో జరిగే పోరాటము, అనగా శరీరము లోకాన్ని కోరుకుంటూ ఉంటుంది, ఆత్మ పరలోకానికి చేరుకోవాలని ఆశిస్తూ ఉంది. క్రైస్తవుల జీవిత విషయంలో చెప్తున్నాను సోదరులారా. కనుక మనము పైనున్న వాటినే వెదుకుట ద్వారా మన పౌరస్థితి పరలోకమందున్నదనే విశ్వాసముతో, నిరీక్షణతో కనిపెట్టుకొని శరీరము దాని ఇచ్ఛలను చంపివేసి ఆత్మ నిత్య జీవం పొందినట్లుగా మనం బ్రతికుండగానే సంపాదించుకోవాలి. కానీ చనిపోయిన తర్వాత దేవుడు దయ చూపించి మనల్ని ఏమి యేసుప్రభుని నమ్ముకున్నావు కదమ్మా రా పరలోకానికి అని ఏం పిలవడ సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు చాలా జాగ్రత్తగా, అలాగైనట్లయితే ఈ గ్రంథం ఎందుకండి మనం చేయటానికి? మనకు మాదిరి చూపించిన మన ప్రభువు సకల విషయములలో సమస్తమైన దేవుని యొక్క శక్తి కలిగిన సంగతులలో అనుభవ జ్ఞానం కలిగిన వారమై ఉండి, పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి ఉండి, పరలోకం కొరకు సిద్ధపాటు బుద్ధి కలిగిన కన్యకల వలె ఎప్పటికప్పుడు వాక్యానుసారంగా జీవిస్తూ, మన యొక్క సిద్ధులలో నూనెను నింపుకుంటూ, దేవుని కొరకు పెండ్లి కుమారుడైన మన ప్రభు అయిన క్రీస్తు కొరకు ఎదురుచూచు వారిగా బ్రతకడానికి ఇన్ని సంగతులను మనకు వ్రాస్తే, ఏదో మనం కూడా దేవుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తాం, దేవుని పిల్లలం పరలోకానికి వెళ్తామని దొంగ మాటలు నమ్మకండి దయచేసి. దేవుని యొక్క శ్రేష్టమైన సంగతులన్నిటినీ కూడా తండ్రి మనకు బహుతేటగా తెలియచేసిన ఈ యొక్క అనుభవాన్ని గమనించినట్లయితే, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకొని ఉన్నాము. కనుక మనము కనిపెట్టుకుంటున్నామా? అసలు పరలోకం గురించి కనిపెట్టుకునే వారికి లోకంతో ఏమైనా పని ఉంటుందా? లోక సంబంధమైన ఆశలు ఉంటాయా? లోక సంబంధమైన గర్వం, అతిశయం లేకపోయినట్లయితే ఇక్కడ ఏదో సంపాదించుకోవాలి, ఈ లోకంలోనే మనం బాగా శక్తివంతులుగా మంచి సుఖభోగాలు అనుభవించాలి అనుకునే దురాశలు ఉంటాయా సోదరులారా? పరలోకాన్ని చూచిన వారు, పరలోకమందు కూర్చున్నవారు పౌరస్థితి కొరకు ప్రయాసపడతారే కానీ పరలోకమందు మన పౌరస్థితిని భద్రముగా మరణం వరకు కాపాడుకోవటానికి ప్రయాసపడతారే కానీ వ్యర్థమైన వాటిని, లోకము వ్యర్థమైనది, అబద్ధమైనది, వీటి కొరకు ఆశించరు అనే సత్యాన్ని మీ హృదయంలో దృఢంగా విశ్వసించండి. నిజముగా ప్రభువునందు ఆయన పరలోకమందు సంతోషించే వారిగా, నీతిమంతులుగా మార్పు చెందటానికి మనందరం కూడా ప్రయాసపడవలసిన ఆవశ్యకతను తండ్రి అయిన దేవుడు లేఖనముల్లో మనకు తెలియచేస్తూ ఉన్నాడు సోదరులారా. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనాల్లో ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయములో 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా. దేవుని ఆలయము తెరవబడేది ఎక్కడో తెలుసా? ఈ లోకములో ఆలయాలు బోలెడన్ని కడుతున్నారు సోదరులారా. ఈ ఆలయములలో క్రీస్తుకు చోటు లేదు. చాలా గొప్ప గొప్ప ఆలయాలు, గొప్ప గొప్ప నివాసములని కట్టుకుంటూ ఉన్నారు, కానీ ఈ ఆలయములలో క్రీస్తు బోధ లేదు. క్రీస్తుతో కూడా బ్రతికే పద్ధతులు బోధించేవారు లేరు. క్రీస్తు రాజ్యములో పౌరస్థితిని సంపాదించుకునే పద్ధతిని బోధించేవారు లేరు. అయితే పరలోకమందే ఆలయం ఉంటుంది. ఆ తెరువబడిన పరలోకములో ఉన్న ఆలయములో ప్రవేశాన్ని పొందటానికి అర్హతను సంపాదించుకున్నవారు నిజముగా క్రైస్తవులు. చూడండి ఎంత స్పష్టంగా వ్రాసాడు. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరువబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఎవరికి ఎదురు రావాలో అది వస్తుంది. పరలోకములో ఉన్న ఆలయములో ప్రవేశించే భాగ్యం దేవుడు చాలా తక్కువ మందికి ఇచ్చాడు.
చాలా తక్కువ మందికి వినిపిస్తున్నాడు. పరలోకములో మీ పౌరస్థితిని కాపాడుకోనండి అని ఉరుములు మెరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఉరుములు మెరుపులు అనగా దేవుని యొక్క స్వరము ఏ సందర్భంలో ఏ విధముగా తన పిల్లలను సిద్ధపరచుకోవాలో ఆ వాక్యాలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు, భూకంపము, పరలోక సంబంధమైన సంగతులు చెప్పగానే దేవుని భూకంపం అనగా దేవుని యొక్క ప్రజలందరికీ కూడాను వాళ్ళకి భూకంపం వచ్చినట్లు అయిపోతుంది. కానీ విశ్వాసముతో ప్రభువును అంగీకరించే మనస్సు కలిగిన వారు ఉండరు. కనుకనే సోదరులారా, అలాంటి వారికి భూకంపం కలుగుతుంది అనగా భక్తిహీనులకు భూకంపం కలుగుతుంది. ఇంకా చెప్పాడు, గొప్ప వడగండ్లు అనగా అనేకులు శిక్షకు పాత్రులై పరిగెడుతూ ఉన్నారు. అనేకులు పాతాళ ద్వారములలోనికి పరిగెడుతూ ఉన్నారు. నాశనమునకు పోవు మార్గము విశాల మార్గం అన్నాడు, విశాల మార్గంలోనికి పరిగెడుతూ ఉన్నారు. వీళ్ళందరూ దేవుని నమ్ముకున్న ప్రజలే, కానీ క్రీస్తును అంగీకరించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్టివారు పరలోకమందు తెరువబడిన ఆలయంలో ప్రవేశిస్తారు. ఎందుకనగా ప్రభువైన తండ్రి వారిని పరలోకమందు పౌరులుగా చేసుకున్నాడు. అట్టి వారి కొరకు పరలోకమందు పరిశుద్ధ ఆలయము తెరువబడిన అనుభవాలు కూడా దయచేసి లేఖనములలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధులుగా మనము మార్పు చెందటానికి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఒకానొకప్పుడు మోషే దేవుని యొక్క ప్రజలను నడిపిస్తున్నాడు. మోషే, నేను ఇదంతా చెప్పడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కనుక సోదరులారా, మీరు 18వ వచనం నుంచి చదువుకోండి. 18వ వచనం నుంచి చదివినట్లయితే చాలా తేటగా మీకు అర్థమవుతుంది. అయితే నేను క్లుప్తంగా చెప్తున్నాను. మోషే దేవుని యొక్క ప్రజలను నడిపిస్తూ ఉన్న ఒక దైవజనుడుగా మనం చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ప్రజలకు దైవజనుడుగా మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అయితే ఆ యొక్క మోషేను ఎదిరించిన వారిని శిక్షించాడు ప్రభు. వాళ్ళు మనకు తెలుసు వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా శిక్షించుతూ వచ్చాడో, కొంతమంది అయితే మరి భయంకరమైన శిక్షలు అనుభవించారు. కోరహ్, దాతాన్, అబీరాము, ఓను వీళ్ళందరినీ భూమిని నోరు తెరచి మొత్తం అంతటినీ కూడా మృంగివేసినట్లుగా కూడా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. ఇక ఇశ్రాయేలీలు ఆయన్ని శోధించారు, బాధ పెట్టారు, సణిగారు. వాళ్ళు సంహారకుని చేత నశించిపోయారు. వాళ్ళు ఆశించినవి మనం ఆశించకూడదు అని మనకు దృష్టాంతములుగా దేవుని యొక్క ప్రజలను ఎప్పటికప్పుడు అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మోషే భూ సంబంధమైన సంగతులే చెప్పాడు. ఎందుకనగా అది ధర్మశాస్త్ర కాలం. అయితే మన ప్రభు పరలోకములో నుండి దిగివచ్చి మనకు పరలోక సంబంధమైన సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. అయితే పరలోకములో నుండి ప్రభు మనకు ఇప్పుడు బుద్ధి చెప్పుచూ ఉన్నాడు సోదరులారా. అనగా పరలోక రాజ్య సంబంధమైన సంగతులు, పరలోకం కొరకే సిద్ధపడాలి అనే సంగతులను విడిచిపెట్టి ఇష్టానుసారంగా పాత నిబంధన కాలంలో భక్తులకు అలా జరిగింది, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, వీళ్ళని ఆశీర్వదించాడు అని చెప్పుకొని కాలక్షేపం చేస్తున్న ఈనాటి ఈ పిచ్చిబాధకులందరినీ గురించి వీళ్ళని గురించి మాట్లాడలేదు. కానీ పరలోకములో నుండి దిగివచ్చిన మన ప్రభువు మనకు ఒక చక్కని బోధను, ఒకే ఒక్క బోధను అనుగ్రహించాడు. అదే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, అదే క్రీస్తు బోధ. ఈ బోధ ద్వారా మీరు కూడా పరలోకంలోనికి చేరుకోవాలి. మీరు పరలోకమందు పౌరులై ఉండాలి, పరలోకంలో ప్రవేశించు వారిగా జీవించాలి అని ప్రభు మనకు, నేను అనేక సంగతులు మీకు తెలియచేస్తున్నాను. మీరు పైనున్న వాటినే వెతకాలి, లోక సంబంధమైన భూ సంబంధమైన అసలు ఎక్కడ చేరనివ్వకండి అని ఇంత స్పష్టంగా మనకు బోధిస్తుంటే, ఇప్పుడు మనకు ఈ బోధ పరలోకములో నుండి అనుగ్రహించబడుతోంది. కనుకనే భూ సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు ఆ బోధ వినని వారికి ఆనాడు శిక్ష విధించబడింది. అయితే పరలోకములో నుండి బోధించుచున్న మన ప్రభు అయిన క్రీస్తు బోధను నిర్లక్ష్య పెట్టినట్లయితే మనం తప్పించుకుంటామా అని పరలోకములో నుండి బుద్ధి చెప్పుచున్నాడని ప్రభువు మీరు విశ్వసించినట్లయితే సోదరులారా, మీ మనస్సులు మారి నూతనపరచడం వలన
రూపాంతరము చెందే చక్కని పద్ధతులు క్రీస్తు వాక్యములో ఉన్నాయి, క్రీస్తు బోధలో ఉన్నాయి. క్రీస్తు అనుగ్రహించిన ఈ యొక్క కృపలను మనం పోగొట్టుకోకూడదని క్రీస్తు బోధ యందు లక్ష్యం ఉంచండి. మీరు వెళ్ళే సంఘాల్లో క్రీస్తు బోధ లేకపోయినట్లయితే అక్కడ నుండి త్వరగా బయటికి వెళ్ళిపోండి, వాళ్ళతోటి ఏకీభవించకండి అని కూడా అపోస్తులైన పౌలు చాలా చక్కగా తేటగా చెప్పాడు. సోదరులారా, మీకు ఒక మాట అక్కడ నేను చదివి వినిపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా, మీరు నేర్చుకొనిన బోధ అనగా అపోస్తులైన పౌలు సంఘములకు క్రీస్తు బోధను మాత్రమే నేర్పిస్తూ ఉన్నాడు. అనగా పైనున్న వాటిని వెతికే బోధ, అనగా పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన పౌరస్థితిని సంపాదించుకునే బోధ. ఆ యొక్క క్రీస్తు బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకములు కలుగు చేయి వారిని కనిపెట్టి ఉండండి అన్నాడు. ఈనాడు బోధించుచున్న వాళ్ళు అసలు పైనున్న వాటిని వెతికే పద్ధతులు నేర్పిస్తున్నారా? ఆ పైనున్న సంగతులకు వ్యతిరేకంగా బోధిస్తున్నారు. భూ సంబంధమైన వాటి మీదే, భూమి అనగా దేవుడు లోకములో ఉన్న మన యొక్క బ్రతుకులను మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఇక్కడిక్కడ సంగతులు, లోకములో ఘనతలు, లోకంలో గొప్పలు, లోకంలో ఆశీర్వాద, లోకంలో స్వస్థతలు, ఈ వీటి గురించి శరీర సంబంధమైన బోధలు చేస్తున్నారు. ఇట్టి వారిని కనిపెట్టి ఉండుడి అని తెలియచేశాడు. ఈ కనిపెట్టకపోతే నీకే నష్టం. నేను విమర్శిస్తున్నాను అనుకుంటే ఒక దినాన నిజంగా మీరు చాలా రొమ్ము కొట్టుకొని ఏడ్చే దినాలు కూడా ఉన్నాయి సోదరులారా. నేను ప్రభు యొక్క సత్యవాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపచేత మీకు తెలియచేస్తూ ఉంటే మీరు దాన్ని అపార్థం చేసుకున్నట్టు కూడా మీకు చాలా నష్టం మీకు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కనిపెట్టి ఉండు అని చెప్పాడు. పౌలు గారు చెప్పారా? నేను చెప్తున్నానా? నా సొంత మాటలు ఏమైనా చెప్తున్నానా? కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వీళ్ళు ఈనాడు బోధకులు అనిపించుకుంటున్న వారు ఎందరో కడుపుకే దాసులు, డబ్బుకే దాసులు సోదరులారా. కడుపుకు అంటే ఏంటంటే వాళ్ళు లోకంలో సంపాదించుకున్నటకు మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తున్నారు. కాబట్టి వారు కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. నేను గత వీడియోలో చెప్పాను, మోసం మోసం మోసం, క్రైస్తవ్యంలో మోసం, అంత మోసపోకుడి అని ఎంతో వేడుకొని చెప్పాను సోదరులారా. కానీ ఆ మాట దేవుడు తన కృప ఉన్న వారికే చేరవేస్తాడేమో. మోసపోకుడి అని పౌలు గారు మరలా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే అట్టివారు నిష్కపటుల యొక్క మనస్సులను మోసపుచ్చుతారు. మీరేమో దేవుడు కావాలని దేవుని సన్నిధికి వెళతారు, కానీ ఆ బోధకులు వాళ్ళ హృదయములలో ధనాపేక్ష కలిగిన వారై వాళ్ళు సంపాదించుకోవటానికి వారు కడుపుకే దాసులు కానీ దేవుని దాసులు కారు. అలాంటి వారిని కనిపెట్టుకొని వారిలో నుంచి తొలగిపోండి, వాళ్ళు మిమ్మల్ని పాడు చేస్తారు అని చెప్పాడు. అయినా మాకు సంబంధం లేదు, మా పాస్టర్ గారే మాకు దైవం, మా పాస్టర్ గారు చెప్పిందే మాకు వేదం, మా పాస్టర్ గారు ఏది చెప్తే అదే మాకు, ఇంకదే ఇక సర్వం అనుకుంటే మీ ఇష్టం. వాక్యాన్ని నమ్ముతారో మీ ఇష్టం, లేకుంటే దొంగ బోధకులు నమ్ముకుంటారో మీ ఇష్టం. దేవుని యొక్క సత్యవాక్యం తెలియచేస్తున్న సంగతులను దయచేసి గమనించండి. అందుకని అంటున్నాడు, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించిన మనము తప్పించుకుంటామా? వాళ్ళు మోషేని నిరాకరించినప్పుడు వాళ్ళ కఠినమైన శిక్షలు దేవుడు వారికి ఇశ్రాయేలీయులకు ఇచ్చేసినట్లు మనకు తెలుసు. అయితే ఈనాడు పరలోకములో నుండి దిగివచ్చిన తన ప్రియకుమారుడైన క్రీస్తు ఆయన మనలను పరిశుద్ధులుగా చేయడానికి మనకు బుద్ధి చెప్పుట అంటే సువార్త చెప్తున్నాడు. మన బుద్ధి మార్చుకోమని చెప్తున్నాడు. మన స్వభావాన్ని మార్చుకోమని బోధించుచున్న పరిశుద్ధ లేఖనాలను విడిచిపెట్టి మీరు మనుషుల మాటలకు గనక బానిసలుగా బ్రతికినట్లయితే మీరు తప్పించుకోరు, జాగ్రత్త అని హెచ్చరిక కూడా చేసిన అనుభవాన్ని మనం గమనిస్తున్నాం. అయితే చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అన్నాడు. దేవుని కోపం కూడా పరలోకములో నుండే రాబోతోంది సోదరులారా. ఎవరి మీదకి? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీదకు. అనగా ఈ భక్తిహీనులు
బోధకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లు చెప్పి దుర్నీతిని బోధిస్తూ ఉన్నారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ ఉన్నారు. అనగా వాళ్ళ సొంత మాటలతోటి, వాళ్ళ సొంత బోధలతోటి క్రీస్తు బోధను చేయకుండా వాళ్ళ మనుషుల యొక్క బోధలతో వాళ్ళని ఎవరైతే చేర్చుకున్నారో చూడండి, ఒక పెద్ద పాస్టర్, ఆ పాస్టర్ దగ్గర బోల్డ్ మంది పాస్టర్లు ఉంటారు. వీళ్ళందరూ ఆ పెద్ద పాస్టర్ని సంతోషపెట్టే పనే కానీ పరలోకపు తండ్రి యొక్క పనిని నెరవేర్చువారు ఎందరో ఉన్నారు సోదరులారా. దయచేసి ఈ లేఖనాలను గమనించండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీద పరలోకములో నుండి దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత బయలుపరచుటకు ప్రభువే సిద్ధముగా ఉన్నాడనే సత్యాన్ని గమనించండి. ఈ యొక్క కోపము కూడా, దేవుని యొక్క కోపము పరలోకములో నుండి వస్తుంది. ఎంత భయంకరమైన ప్రమాదంలో ఉన్నారో నేడు క్రీస్తుని ఎరుగని వారందరూ కూడా సోదరులారా చచ్చిన వారితో సమానము. క్రీస్తు బోధ బోధించని వారందరూ చచ్చిన వారే. గమనించండి, ఎందుకంటే క్రీస్తు బోధ లేని చోట అపరాధములు పాపములతో నిండిపోయిన క్రైస్తవ జనాంగము, పేరుకు క్రైస్తవులు, వాళ్ళ నిండా కూడా సోదరులారా అపరాధములే, లోకాచారాలే, లోక పద్ధతులే, భూ సంబంధమైన సంగతులే, క్రిందనున్న సంగతులే, వ్యర్థమైన సంగతులే, శరీర సంబంధమైన కోరికలే వాళ్ళ నిండా నిండి ఉన్నాయి. కేవలము క్రీస్తు బోధ లేకపోవట చేత. క్రీస్తు బోధ శరీరాన్ని దాని ఇచ్చలతోటి చంపేసుకునే శక్తివంతమైంది, శ్రమలలో సంతోషించేది, శోధనలలో శక్తిని పొందేది. నిజముగా అగ్ని పరీక్ష చేత బంగారము శుద్ధి చేయబడినట్లు అనేక శోధనలలో పరిశుద్ధతను సంపాదించుకున్నట్లుగా చేసేది క్రీస్తు బోధ. ఈ వ్యత్యాసాన్ని తెలుసుకునండి. పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటి కొరకే మనం జీవిద్దాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనలను తండ్రి క్రీస్తు ద్వారా బ్రతికించి పరలోకమందు కూర్చుండబెట్టిన చక్కని అనుభవాన్ని సంపాదించుకొని క్రీస్తు వారిగా పైనున్న వాటిని వెతుకుటకు ఆయన మన ప్రభువు పైనున్నాడు. ఆయన రాజ్యము పరలోకము, అక్కడికే మనం కూడా వెళ్ళాలి. కనుక పైనున్న వాటిని వెతుకుతాం. మన పౌరస్థితి పరలోకమే, మన యొక్క నిరీక్షణ పరలోకము కొరకే సోదరులారా. దేవుని యొక్క అమితమైన ప్రేమ, ఆయన విస్తారమైన కృపలను పోగొట్టుకోకుండా క్రీస్తు వారిగా బ్రతుకుదాం. క్రీస్తు రాజ్యముగా మనలను చేసుకున్నట్టుకు ఇష్టపడిన మన తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించుచున్న ప్రతి ఈవిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మన యొక్క ఆత్మీయ జీవితంలో మరణం వరకు నమ్మకంగా సాగిపోదాం. దేవుని స్తోత్రం. ముగించేస్తాను.